నిజం నిష్ఠూరంగా ఉంటుంది, అబద్ధం అందంగా ఉంటుంది. నేను చాలాసార్లు ప్రస్తావించాను, ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దానికి కారణం ఆ జీతాలకి సంబంధించినటువంటి సందులో డిబేట్లు కూడా చేశాను. జీతాలది 27కి అన్నా ఉంచాల్సింది, వాళ్ళు 50 ఎక్స్పెక్ట్ చేయడానికి కారణం అంతకుముందు చంద్రబాబు టైంలో 42 ఇవ్వటం. దాన్ని 50 దాకా ఎక్స్పెక్ట్ చేస్తే కనీసం దానికి ఒక క్లారిటీ ఇచ్చేటటువంటిది లేకుండా రచ్చ నడిచింది అన్నటువంటిది. ఆ తర్వాత 27 నుంచి 23కి తగ్గించడం ఒక ఎత్తు అయితే, అంటే ఇంటర్మ్ రిలీఫ్ని 27 నుంచి 23కి తగ్గించడం ఏమో మెయిన్ దాంట్లో జరిగింది ఒక ఎత్తు అయితే, మరొక విచిత్రమైనటువంటి సినారియో ఏంటయ్యా అంటే ఆ అమౌంట్ని మళ్ళీ రికవర్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. కోర్టు జోక్యం చేసుకోకపోతే ఆ డబ్బులు తీసుకునేవాళ్ళు. అది తీవ్రమైన ఆగ్రహం ప్రతి ఉద్యోగిలో రగిలింది. ఆనాటి నుండినే జగన్ మీదన వ్యతిరేకత అన్నటువంటిది ఆరంభమైంది. ఆ తర్వాత బెనిఫిట్స్, జీతాల లేటు, ఇవన్నీ తోడైనవి. పోలీస్ శాఖకైతే సరెండర్ లీవ్స్ లాంటిది ఎప్పటికప్పుడు